హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. మూలహేతువు. ఆత్మప్రియులారా, అహంకార మమకారాలే మీ జనన మరణాలకు మూలహేతువులు. వీటి నిర్మూలనకు మీ నిరంతర కృషి చాలా అవసరము. ఇది నీ శరీరం నుంచి మొదలై తిరిగి నీవు మేల్కొంచినాక శరీరంతోనే ముగుస్తుంది. నా వాళ్ళు అనే మమకారము, నేను కోరినట్లు జరగలేదే అనే అహంకారము, ఇవి రెండూ నిన్ను నిరంతరం బాధకు గురి చేస్తూ ఉంటాయి. నీలోని చైతన్యం నశిస్తే నీ వాళ్ళు కానీ నీలోని అహంకారం కానీ నీకు తోడు రావు. అందువల్ల నీలో అసలు మూలాన్ని గ్రహించి ఆ మూలం మీద మమకారం పెంచుకో. విచారణ శక్తిని తోడు తీసుకో. జ్ఞాన విజ్ఞానాలను నీ బిడ్డలుగా గ్రహించు. అహంకార మమకారాలను విడనాడి జ్ఞాన విజ్ఞానాలనే మూలధనంతో ముందుకు సాగిపో. ఈ బిడ్డలు మాత్రం నీ జన్మలు ముగించే వరకు నీకు తోడుండి ముక్తిని ప్రసాదిస్తాయి. మమకారానికి పీట వేశావంటే కాసేపు కూర్చుని వెళ్తానన్నదల్లా నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి నిన్ను జన్మ పరంపరలకు త్రోసి ఆనందిస్తుంది. మమకారం నిన్ను భ్రమింపచేస్తుంది. ఈ శరీరం నీదంటుంది, ఎదుట ఉన్న ప్రపంచం నీదంటుంది. దాన్ని కబళించి నీలో ఇముడ్చుకోవాలనే ప్రయత్నంలో అహంకారం అనే బిడ్డ పుడుతుంది. ఇది తన పిల్ల చేష్టలతో నీలోని విచారణా శక్తిని నశింపజేసి ప్రకృతిని నీ ముందుంచి విలయతాండవం చేయిస్తుంది. అందుకనే అహంకార మమకారాలకు నీవు చోటివ్వక మూలహేతువు ఎక్కడ ఉందో కనిపెట్టి పెరికివేస్తూ ఉండు. అందుకనే ప్రతి వ్యక్తికి నిరంతర సాధన తప్పక కావాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.